సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ వాళ్ళు నిన్న అఫీషియల్గా మణినేర్ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ N250 బైక్ అనేది అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. చాలా వరకు అప్డేట్స్ అనేవి చేస్తూ 2024లో మనకి లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీని యొక్క ప్రైస్ అనేది ఎంత పెట్టారో, అలాగే ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు అనే విషయాల గురించి మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే N150 కానీ N160 కానీ ఏదైతే లుక్స్లో వస్తుందో అదే లుక్స్లో మనకి N250 కూడా అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. సో లుక్స్ పరంగా మనకి సేమ్ అయితే ఉంటుంది, బట్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి కొంచెం డిఫరెంట్ అయితే ఉండటం జరుగుతుంది ఈ N250లో కనుక చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రీవియస్గా మనకి N250లో ఏదైతే ఇంజిన్ ప్రొవైడ్ చేశారో అదే ఇంజిన్ మనకి ఈ N250లో కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2024 మోడల్లో కూడా అదే ఇంజిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 250cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 25 PS పవర్ని అలాగే 21 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇది మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్కి అప్డేట్ చేస్తుంటే బాగుంటుంది నాకు అది అనిపించింది. ఎందుకంటే మనకి 250cc ఇంజిన్ ఇచ్చారు కాబట్టి సో లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంటే ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే ట్రాన్స్మిషన్ కూడా మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి అప్డేట్ చేస్తుంటే బాగుంటుంది నాకు అది అనిపించింది. సో 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ E20 పెట్రోల్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి స్ప్రింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో యూత్ అలాగే ఫ్యామిలీస్కి కంఫర్టబుల్గా ఉండేలా మనకి సింగిల్ లాంగ్ సీట్లో ఉంటుంది, బట్ ఇది మనకి స్ప్రింట్ సీట్తో ఆఫర్ చేయడమే జరిగింది. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మంచి అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా మనకి 300mm డిస్క్ అయితే ఉండేది. సో ఈసారి మనకి కంప్లీట్గా పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ మనకి హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి సో బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి 300mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్లో మనకి 230mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో డ్యూయల్ ఛానల్ ABSతో మనకి ఇది రావడమే జరుగుతుంది. సో డ్యూయల్ ఛానల్ ABSతో రావడమే కాకుండా మనకి సో ABS మోడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ABS మోడ్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో రోడ్ మోడ్, అలాగే ఆఫ్ రోడ్, అలాగే రైన్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో ఈ మోడ్స్కి తగ్గట్టుగా మనకి ABS అనేది వర్కౌట్ మీద జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఎక్కువ థ్రాటిల్ ఇచ్చి టాప్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ కార్నరింగ్ చేస్తున్నప్పుడు కానీ మన బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్స్ట్రా స్పిన్ అవుతుంది అనమాట. సో అలా ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా ఇది మనకి మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ పరంగా కూడా మనకి ఈసారి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో N150లో కానీ N160లో ఏదైతే కన్సోల్ ఉందో అదే కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి బ్లూటూత్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీకు వచ్చే కాల్స్, SMS అన్ని కూడా విజిబుల్ అవుతాయి. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ అనేది ఫుల్లీ కలర్ కన్సోల్ ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే మనకి 250cc సెగ్మెంట్లో మనకి చాలా బైక్స్లో కలర్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మనకి కలర్ కన్సోల్ ఇచ్చుంటే బాగుండేది నాకైతే అనిపించింది. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి అప్డేట్ అనేది చేశారని చెప్పొచ్చు. బ్యాక్ సెక్షన్లో మనకి ప్రీవియస్గా 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టు మనకి 140 సెక్షన్ టైర్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సెక్షన్లో కూడా మనకి ప్రీవియస్గా 100 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టు కనుక 110 సెక్షన్ అనేది ఆఫర్ అయితే చేస్తున్నారు. సో బెటర్ గ్రిప్ ఉండడం కోసం మనకి బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే కంప్లీట్గా N150లో కానీ N160లో కానీ ఏదైతే లైటింగ్ సెటప్ ఆఫర్ చేస్తున్నారో అదే సెటప్ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి LED టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి LEDతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకు పర్సనల్గా డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది చాలా ఇష్టం అని చెప్పొచ్చు. సో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ నుంచి మనకి సౌండ్ అనేది వేరే లెవెల్ అయితే వస్తుంది. సో నేను ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ బైక్ మనకి వచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ నోట్ మీకు అయితే వినిపిస్తాను. అండ్ ఇక ఫైనల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,51,000 రూపీస్ అనేది ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. సో ఆన్ రోడ్ సరికి అప్రాక్సిమేట్లీ నేను అనుకోవడం ఏంటంటే 2,30,000 వరకు ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేను అనుకున్నాను. సో బైక్ అనేది మా నియరెస్ట్ షోరూమ్కి వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా దీని ఒక వాక్ అరౌండ్ రివ్యూ కానీ రైడ్ రివ్యూ కానీ సో అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ప్రైస్ ఎంత పడుతుంది అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది.